రోడ్డు మరమ్మతులు చేపట్టి పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సందర్భంగా అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, అంబర్పేట్ ఇరానీ హోటల్ దగ్గర రోడ్డు గత 7 సంవత్సరాల నుంచి గుంతలమయంగా మారి ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ప్రతిరోజు దుమ్ము ధూళితో సతమతమవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా రోడ్డు వేయడం లేదని తెలిపారు. నమస్కారం. ఇవాళ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రోడ్డు చాలా ఘోరంగా ఉన్నది. ఎందుకంటే గుంతలుగా ఉండి ఇక్కడ స్థానికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగని గత కొన్ని నెలల నుంచి మేము చెప్తూనే ఉన్నాము, ఇంకా రోడ్ వేయాలి, కంపల్సరీ రోడ్డు పడాలని. కానీ దీని అధికారులు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఇది నేషనల్ హైవే కాబట్టి దీనికి సెంట్రల్ ఫండ్ కావాలని సెంట్రల్ నుంచి రావాల విషయంలో ధర్మారెడ్డి గారితో మాట్లాడారు. ఆయన కూడా వేస్తా అని చెప్పి ఇప్పటివరకు రోడ్ వేయలేదు ఇక్కడ. అలాగే మొన్న సిఎస్ఆర్ కూడా చెప్పాము, ఎందుకంటే గమనించి నిమజ్జనం ఉన్నది, ఇక్కడ నిమజ్జనానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని కొద్దిగా పట్టించుకొని అంటే సిఎస్ఆర్ కూడా మన డి సర్తా గారికి చేశారు. తాను రోడ్డు నిమజ్జనం తర్వాత రోడ్ వేస్తాము, అప్పటిదాకా డస్ట్ వేస్తామని చెప్పింది. కానీ డస్ట్ వల్ల ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి షాపులు, ఇక్కడ ఉన్న స్థానికుల ఇల్లులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ డస్ట్ అంతా లేచి ఇప్పుడే అసలు వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. ఎందుకంటే